క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నారండి. ఆరాధన సందర్భంగా కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. కళ్ళు మూసుకోండి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరమందున మా తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మరి నాయన, మొదటి దినాన నీ పునరుద్ధాన దినాన ఇలా కూడి నేను ఆరాధించే ధన్యత నిజాలు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి ప్రభా రక్షించుకునే విధానాన్ని బట్టి వందనాలు. మేము యోగ్యులము కాదు ఆనాడు ఇశ్రాయేలుని అనుకున్న దేవుడు, ఈనాడు నైనా నీ కుమారుని రక్తం ద్వారా మా పాపాలన్నీ కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి మా కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచి రక్షణ భాగ్యం ఇచ్చావు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా చదవబడిన లేఖన భాగాలు నీవే మా అందరికీ వివరించి నీవే మహిమ పొందమని, ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే బాధ్యత కలిగజేయమని, మా కొరకు ప్రాణం పెట్టి చనిపి తిరిగి లేచి మా పక్షాన్ని విజ్ఞాపన చేయొచ్చు త్వరగా లోకానికి రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు రాసినటువంటి ఈ యొక్క కీర్తనలో ఇది దావీదు రాశాడు. అది దావీదు ఏమంటున్నాడంటే, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును అంటున్నాడు. అయితే ఈ దావీదు ఈ మాటలు రాశాడు, కానీ దావీదు చేత దేవుడు ప్రేరేపించబడి, దేవుని ఆత్మ చేత దావీదు ప్రేరేపింపబడి, మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మన కొరకు ఎలా సిలువలో చనిపోతారో ఆ మాటలు దావీదు ద్వారా కీర్తన గ్రంథంలో వ్రాయించాడు. అయితే ఉదాహరణకి 16వ వచనం మనం చూసినట్టే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు నన్ను గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అని రాయబడింది. 18వ వచనంలో, నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నంగి కొరకు చీట్లు వేయుచున్నారు అని రాయబడింది. దావీదు చేతులు ఎప్పుడు కూడా పొడవబడలేదు, దావీదు వస్త్రాలు కూడా ఎవరు కూడా పంచుకోలేదు. కానీ ఈ మాటలు మరి దావీదు ద్వారా దేవుడు ఈ మాటలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ఉద్దేశించినటువంటి ఈ మాటలు కదా. ఆయన ప్రజల చేత తృణీకరించబడిన వాడు. మరి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన గురించిన మాటలు నేను నరుడను కాను, పురుగును అంటున్నాడు. పురుగు అనేది అత్యంత స్వల్పమైనది, చిన్నది కదా. ఒకవేళ చీమలు అవి ఉన్నాయనుకోండి, మనం ఇలా అలా నలిపి పడేస్తాం, దాన్ని ఇలా గట్టిగా నొక్కి చంపేస్తాం, మనకు బాధ కూడా కలగదు, అది చనిపోతుందని బాధ కూడా మనకి కలగదు. అంత చిన్నది, అత్యల్పమైనది. దేవుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు అనే అది ఈ చిన్న మరి ఈ యొక్క పురుగు అనేది మనకి కనిపిస్తుంది. కొన్ని పురుగులు కంటికి కూడా మనకి కనిపించవు, అంత చిన్నగా ఉంటాయి. మన కాలినడకన ఎన్నో చీమలు, ఎన్నో పురుగులు చనిపోతూ ఉంటాయి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేను ప్రజల చేత తృణీకరింపబడిన వాడని అంటున్నాడు. ఎలా అయితే మనం పురుగుని తృణీకరిస్తామో అలా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన మనకు రక్షణ కొరకు దైవత్వాన్ని వదిలిపెట్టి మనుషులందరికంటే తక్కువ స్థాయికి ఆయన ఈ లోకానికి పురుగు వలె వచ్చాడు. తాను తగ్గించుకున్నాడు. మనం చదువుతాం కదా, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకోవడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ఆయన ధరించుకొని తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే మనమందరం కూడా నిత్య నరకానికి వెళ్ళిపోకూడదని దేవాది దేవుడైనటువంటి మరి యేసుక్రీస్తు ఈ లోకానికి పురుగుగా ఈ లోకానికి వచ్చి తాను తగ్గించుకున్నాడు. పురుగుగా ఈ లోకానికి వచ్చాడు. అలాగా నరుల చేత నిందింపబడే వాడను, ప్రజల చేత తృణీకరించబడ్డాడు. మనం తీసుకునే ఈ యొక్క ద్రాక్షారసం లేకపోతే మనం తీసుకునే రొట్టె విరువబడిన ఆయన చిందించబడిన రక్తానికి సాదృశ్యంగా మనం ఉంటుందన్నమాట. ఇది సిలువపై ఉన్నప్పుడు ప్రజలను ఆయన అపహాస్యం చేస్తారు.
కదా. లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్లగా మాత్రమే కాకుండా మన ఎడల ఆయన మన అవమానాన్ని కూడా ఆయన భరించాడు కదా. ఆయనను కొరడా దెబ్బలు కొట్టారు సిలువలో, మరి సిలువ ఎక్కే ముందు ఎన్నో కొరడా దెబ్బలు కొట్టారు, ఆయన ఉమ్మి వేశారు, ఆయన వస్త్రాలను పంచుకున్నారు, ఆయన జుట్టుని పెరికారు, చెంప మీద కొట్టారు, నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచింపు అని కూడా పలికారు. ఆయన అవమానించబడ్డాడు. పురుగుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనమందరినీ కూడా రక్షణ భాగ్యం ఇవ్వడానికి వచ్చాడు. పురుగులు, చాలా పురుగులు ఉంటాయి ఈ లోకంలో, కానీ ఇక్కడ వాడబడినటువంటి ఒక పురుగు అనేది ఏంటంటే ఒక రకమైనటువంటి పురుగు ఇశ్రాయేల్ దేశంలో ఉంటుందంట. ఆ పురుగు యొక్క లక్షణం ఏంటంటే చూడండి, ఆ యొక్క పురుగు పేరు క్రిమ్సన్ అని ఉంటుంది. మీరు ఇంటర్నెట్లో కూడా చూస్తే వస్తుంది. క్రిమ్సన్ అనే ఈ యొక్క పురుగు అది ఎలా ఉంటుందంటే కెంపు రంగులో ఉంటుందంట. చూడడానికి కెంపు రంగులో ఉంటుంది. తన జీవితంలో ఒకేసారి అది గుడ్లు పెడుతుందంట. ఒకేసారి గుడ్లు పెట్టినప్పుడు అదేం చేస్తుందంటే ఆకు మీద కానీ ఆ చెక్క మీద కానీ ఆ గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్ల మీద అలాగే కోడి ఎలా అయితే తన గుడ్ల మీద పిల్లలు ఎలా అయితే ఉంటుందో అలా వాడి గుడ్లన్నిటిని కూడా అతుక్కుని ఉంటుందంట. అతుక్కున్నప్పుడు ఎవరైనా దాన్ని ఒకవేళ మరి కొట్టినా అది పైకి రాదు, ఎగరదు. అది తన శరీరాన్ని ముక్కలైనా చేసుకుంటుంది, కానీ ఆ గుడ్ల మీద అలాగే పొదిగి ఉండి ఆ పిల్లలు వచ్చినప్పుడు ఆ యొక్క ఏం చేస్తుందంటే ఆ పిల్లలకి ఆహారం కావడానికి తన శరీరాన్ని ఆహారంగా ఇచ్చేస్తుందంట. ఆ యొక్క పురుగు ఏం చేస్తుందంటే తన పిల్లలు గుడ్లు పెద్ద అయిన తర్వాత పిల్లలుగా వచ్చినప్పుడు తన శరీరం అంతా కూడా చనిపోయి తన శరీరాన్నే ఆ పిల్లలకి ఆహారంగా ఇస్తుందంట. తర్వాత గుడ్లు పెట్టి తన శరీరం చనిపోతుంది. 4 రోజుల తర్వాత చనిపోతుంది. ఆ చనిపోయినటువంటి ఆ శరీరాన్ని తన పిల్లలే మరి ఆహారంగా తీసుకుంటాయంట. తన శరీరాన్ని ఆహారంగా ఇస్తుంది. అలాగే తన చుట్టూ ఒక తెల్లటి కవచం అనేది ఏర్పడుతుందంట. ఆ తెల్లటి కవచం ఏంటంటే అది పాతకాలంలో పూర్వకాలంలో అది బట్టలు నేయడానికి ఆ పురుగు యొక్క తెల్లటి పదార్థాన్ని ఆ పూర్వకాలంలో ఆ బట్టలు నేయడానికి వాడేవారంట, తెల్లటి పదార్థం. అలాగే ఎర్రటి ఈ క్రిమ్సన్ పురుగు నుండి వచ్చేటువంటి ద్రవం, ఆయన ద్రవం ఏదైతే ఉందో అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు. ప్రాచీన కాలంలో ఈ పురుగులు త్రొక్కబడగా వచ్చిన ద్రవాన్ని ఏం చేస్తారంటే రాజవస్త్రాలు తయారు చేయడానికి ఆ కెంపు రంగు వచ్చే వరకు కూడా ఆ యొక్క పురుగులను ఏం చేస్తామంటే రుద్దేవారంట. కెంపు రంగు వచ్చే వరకు అనేకమైనటువంటి పురుగులు రుద్ది రాజవస్త్రాలు అనేవి తయారు కాబడినాయి అనమాట. అయితే మనకి నీతి వస్త్రాలను ఇవ్వడానికి, రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పురుగు వలె సిలువపై త్రొక్కబడ్డాడు, రక్తం కార్చాడు. అంతేకాకుండా ఆయన శరీరాన్నే మనకి ఆహారంగా ఇచ్చాడు. ఇది నా శరీరము అన్నాడు కదా. ఇది నా శరీరం. మనం తీసుకునే రొట్టె ఆయన శరీరానికి, మనం తీసుకునే ఆ ద్రాక్షారసము ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంటుందంట. అయితే ఆయన మన కొరకు తృణీకరించబడ్డాడు. ఎలాగ చూడండి, ఆయన ఎలా అయితే అవమానించబడ్డాడు. యెషయా గ్రంథము 53 అధ్యాయము 3వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, ఆయన వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతే, నిశ్చయంగా అతడు మన రోగములను వహించను, మన వ్యసనములను వహించను. ఆయనను మెత్తబడిన వాడిని గాను, దేవుని వలన బాధింపబడిన వాడిని గాను, శ్రమనొందిన వాడిని గాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమణ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను అని రాయబడింది. ఇక్కడ అతడు తృణీకరించబడ్డాడు, మనుషుల వలన విసర్జింపబడ్డాడు. ఎలాగైతే మరి పురుగు విసర్జించబడుతుందో అలాగే మన అందరూ రక్షించబడాలని మన నిమిత్తమైన పురుగు ఈ లోకానికి వచ్చి ఎలా అయితే క్రిమ్సన్ అనే ఆ యొక్క పురుగు తన పిల్లల కొరకు ఆహారంగా మారిపోతుందో అలాగే మన ఆ యొక్క శరీరాన్ని మనకి ఆహారంగా ఇచ్చాడు. అందుకే అంటాడు కదా యోహాను సువార్త మరి 6వ అధ్యాయం 51వ వచనంలో, 6వ అధ్యాయము 51వ వచనంలో, పరలోకం నుండి దిగి వచ్చిన
జీవాహారము నేనే. ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైనా నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యూదులు ఈయన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితోనొకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచి ఎండును అంటున్నాడు. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే కానీ నిత్య జీవము గలవారు కారు. జీవాహారము నేను అన్నాడు. ఎలా అయితే ఈ క్రిమ్సన్ యొక్క పురుగు తన శరీరాన్ని తన పిల్లలకు ఆహారంగా బ్రతకడానికి ఎలా అయితే ఇచ్చిందో, ఆయన మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువలో మనందరి నిమిత్తము చనిపోయాడు. పూర్వకాలంలో ఇశ్రాయేలీలు మన్నాను ఎలా అయితే పరలోకం నుండి దిగి వచ్చినది తిన్నారో, అలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరలోకం నుండి ఈ లోకానికి మన్నా వలె మన కొరకు మరి ఈ లోకానికి వచ్చి తాను తగ్గించుకొని ఆయన సిలువలో మనందరి నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకు జీవాహారము అయ్యాడు. ఒకవేళ ఆ పురుగులు తినకుండా ఉంటే అవి చనిపోయి ఉండేవి కదా. పురుగులు చనిపోతాయి, తన తల్లి శరీరం తినకపోతే అవి చనిపోతాయి. అలాగే మనం జీవించాలంటే మనం బ్రతకడానికి ఆయన శరీరాన్ని జీవాహారంగా మన కొరకు మార్చాడన్నమాట. ఎలా అయితే ఆ పురుగుల యొక్క మా శరీరం పిల్లలకి ఇచ్చిందో, అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపి తన శరీరాన్ని తన రక్తాన్ని మనకు నిజమైన ఆహారంగా నిజమైన పానంగా ఇచ్చాడు, మనం జీవింపజేశాడు. అయితే మరి పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము చూడండి 19వ అధ్యాయము 6వ వచనంలో, మరియు ఆ యాజకుడు దేవదారు కర్రని హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చున్న అగ్నిలో వాటిని వేయవలెను. ఇక్కడ దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకుని ఏం చేయాలంటే అగ్నిలో వేయాలంట. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన ఉగ్రత అనే అగ్నిలో మన కొరకు కాలిపోయాడు. తన రక్తంతో మనందరికీ రక్షణ వస్త్రాలను ఇవ్వడానికి దేవదారు కర్ర ఎలా అయితే పురుగు మరి అతుక్కునే కర్రకు సాదృశ్యంగా అది కనిపిస్తుంది. ఇక పురుగు ఎలా అయితే కర్రకు అతుక్కుని ఉంటుందో, అలాగే ఆ దేవదారు కర్ర పురుగు అతుక్కునే కర్రకు సాదృశ్యంగా ఉంటే, సిలువలో క్రీస్తు మరణము మరి సిలువ దానికి సాదృశ్యంగా మనము తీసుకోవచ్చు. ఎలా అయితే పురుగు కర్రకు అంటుకుని ఉంటుందో, అలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ కొయ్యకు అంటుకుని ఉన్నాడు. రక్తవర్ణపు నూలు అలాగే పురుగు శరీరంలో నుండి వచ్చేటువంటి రంగు ఏదైతే ఉందో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తానికి సాదృశ్యంగా ఉంది రక్తవర్ణపు నూలు. అలాగే హిస్సోప్ అనేది శుద్ధీకరణకి ఇది సాదృశ్యంగా వాడేవారన్నమాట. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉండగా మరి గొర్రె పిల్లని చంపి ఆ రక్తాన్ని ఏం చేయాలంటే హిస్సోపును తీసుకుని ద్వారబంధాల మీద పూసేవారు. ఇది హిస్సోపు శుద్ధీకరణకి గుర్తుగా ఉంది కాబట్టి మన పాపములను కడిగివేయ ప్రక్రియ అది. మన పాపాలన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే కడిగి వేశాడు, తుడిచివేశాడు. అలాగే అగ్నిలో వేయడం ఎలాగంటే తల్లి పురుగు త్యాగం. తల్లి పురుగు ఎలా అయితే చనిపోయిందో, అగ్ని అనే ఉగ్రతలో ఆయన సిలువలో 9 గంటల నుండి మరి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన కాలిపోయినట్టుగా మనం చూస్తాం. సిలువలో అనుభవించినటువంటి వేదనలకు సాదృశ్యంగా ఉంది ఈ ఉగ్రత. అగ్ని అనే ఉగ్రతలో మన కొరకు కాలిపోయి తన రక్తాన్ని మనకి మరి ఏం చేశాడంటే రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి, మనకు జీవాహారం అవ్వడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి సిలువలో మనకు త్యాగం అనేది చేశాడు. అలాగే దేవదారు కర్ర రక్తవర్ణపు నూలు హిస్సోపు ఇలాగ అగ్నిలో వేయబడిందో, అలాగే మన కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువలో మన కొరకు శ్రమలు అనేవి అనుభవించాడు. ఈ తెల్లటి ద్రవం ఏదైతే ఉందో, తన చుట్టూ ఒక తెల్లటి ద్రవం ఏముందో అది మనకు రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. మీరు వస్త్రములు ధరించిన వారుగా మీరు కనబడదురు అని వ్రాయబడింది. న్యాయసింహాసన తీర్పులో మనము తెల్లటి వస్త్రాలతో ధరించుకుని ఉంటాం. అదే రక్షణ వస్త్రం మనకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెందించినటువంటి మరి రక్తం ద్వారా మనకి పాపక్షమాపనే కాకుండా మనకి వస్త్రాలను కూడా ఇవ్వడం అనేది జరిగింది. మీ పాపములు మరి ఎలా ఉన్న కెంపు వలె
కెంపుల వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లగా అవుతాయని దేవునికి వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము మరి చూడండి 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హేమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. ఎంత ఘోర పాపి అయినా సరే రండి మనము వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను హిమ వలె తెల్లగా అవుతాయంట. అలాగే కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేసేస్తాడనమాట. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి ప్రతి పాపము నుండి మనల్ని విడుదల అనేది చేస్తాడు. ఉదాహరణకి మనకు తలపొడి వచ్చింది అనుకోండి, తలపొడి ట్యాబ్లెటే వేసుకుంటాం. రొంపుకు వచ్చే ట్యాబ్లెట్ మనం వేసుకోం కదా. అలాగే దేనికి దానికి రెమెడీ అనేది ఉంటుంది. ఉదాహరణకి పాతకాలంలో తారు అంటుకుంది అనుకోండి, కృష్ణాలు పోస్తే మరి కృష్ణాలతో కడిగేస్తే అది పోయేది. పెయింట్ అంటుకుంది అనుకోండి, టర్పెంటాయిల్ పెట్టుకుంటే అది వదిలిపోద్ది. అలాగే ప్రతిదీ కూడా ప్రతి దానికి ఒక సూత్రం అనేది తప్పకుండా ఉండి తీరుతుంది అనమాట. అలాగే మన పాపాలన్నీ కూడా క్షమించబడాలంటే ఒకటే మందు, ఒకటే మార్గం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువలో కాచినటువంటి రక్తం వల్ల మనకి పాప క్షమాపణ అనేది కలుగుతుంది అనమాట. ఎలా అయితే తారు, ఎలా అయితే మళ్ళీ పెయింట్, అలాగైతే పోవడానికి ఏదైతే ఉందో అది ఏది కూడా ఈ లోకంలో పాపాన్ని తీసివేయలేదు. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువలో కాచినటువంటి రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ ఎందుకు కలిగిందంటే, ఆయన పరిశుద్ధుడిగా కన్యక గర్భమందు ఈ లోకంలో పాపం లేనివాడిగా జన్మించి ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి సిలువలో మనందరి నిమిత్తము ప్రాణము పెట్టాడు. అయితే ఆయన ఎవరికి కూడా ఆయన సిలువ వేసినప్పుడు ఎవరికి కూడా ఈయన పరలోకం నుండి దిగి వచ్చాడని, మెస్సయ అని ఎవరికి కూడా అధికారులకి తెలుసుంటే ఒకవేళ వాళ్ళు సిలువ వేసి ఉండేవారు కాదు. చూడండి ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అది లోకాధికారులు ఎవరికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోదురు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచునవి కంటికి కనబడలేదు అని రాయబడింది. ఇది లోకాధికారులు ఎవరికి తెలియదు గనుక అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక ఎందరు. వారికి తెలియదు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షణ భాగ్యం తీసుకొచ్చాడని తెలియక వారు ఏం చేశారంటే సిలువ వేశారు. ఎందుకంటే వాళ్ళ కన్నులకు ఏం చేశాడంటే గుడ్డితనం అనేది కలిగజేశాడు. మనకు రక్షణ భాగ్యం కలగడానికి మరి ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి కొరకు ఆయన గుడ్డితనం వారికి కలిగజేసి ఏం చేశాడంటే అన్ని జనులు మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అది ఇశ్రాయేలు త్రొట్టుపాటు వలన మనకేం కలిగిందంటే రక్షణ భాగ్యము కలిగింది. మనకి ఇశ్రాయేలు సహపరులు మనం కాదు. మొదటి నుండి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి సంతానాన్ని ఇశ్రాయేలునే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనల్ని అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఆయన మరణం ద్వారా, ఆయనలో సిలువలో కాచినటువంటి రక్తం ద్వారా మనకి నిత్య జీవం అనేది అనుగ్రహించాడు. ఆయన ఆకలితో ప్రారంభించాడు ఈ పరిచర్యని కదా. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు కొండ మీద ఉండి ఆకలి ఆయన అన్నాడు కదా. ఆకలితో ప్రారంభించాడు. సిలువలో చివరిగా దాహమని చనిపోయాడు. ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఈ నదులన్నీ సృష్టించినటువంటి దేవుడు దాహమని ఎందుకు చనిపోయాడంటే, ఆకలిని ఎందుకు చనిపోయాడంటే, నీవు నేను అందరం కూడా నిత్యజీవం కలగాలని, ఆకలి దప్పులకు లేని రాజ్యములో వారసులు ఆయన వల్లే మనం ఉండాలని కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి మరి ఆకలితో ఆయన పరిచర్యను ప్రారంభించే దాహముతో సిలువలో ముగించడం అనేది జరిగింది. అయితే ఆయన ఎవరు కూడా మరి ఆయన ప్రాణము ఆయనే పెట్టాడు. చూడండి చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం.
16 నుండి చదువుతున్నాను చూడండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలెను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడగును. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. దీన్ని ఆయన ఎవరు కూడా చంపలేదు, ఆయనే కదా, ఆయనే నేను దాన్ని తీసుకున్నట్లు మరలా నా ప్రాణమును పెట్టుచున్నాను. వేరే దొడ్డేవి గొర్రెలు అంటే మనమే. మొట్టమొదటగా ఉండే గొర్రెలు ఇశ్రాయేల్ జనాంగం, రెండవ పక్షాన మరియు గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టుచున్నాను అన్నాడు. ఈ దొడ్డేవి కానీ వేరే గొర్రెలు ఉన్నవారు అన్నాడు, అవే మన కొరకు ప్రభైనటువంటి యేసుక్రీస్తు సిలువలో కాచినటువంటి రక్తం ద్వారా మనకు రక్షణ భాగ్యం అనేది కలిగిందనమాట. ఎలాగైతే క్రిమ్సన్ అనే ఒక పురుగు తన పిల్లల కొరకు తన దేహాన్ని రక్తంగా మార్చుకుంటుందో, అలాగే ప్రభైనటువంటి యేసుక్రీస్తు సిలువలో కాచినటువంటి ఆ రక్తం ద్వారా, అలాగే ఆయన దేహము మనకి శరీరం, మరి ఆయన దేహానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టె, మరి ఆ యొక్క రక్తము మరి మనకి ఏం చేసిందంటే నిత్య జీవాన్ని కలుగజేసింది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అటువంటి నిత్య జీవం కలిగినటువంటి యేసు ప్రభుని మన ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. కళ్ళు మూసుకోండి, స్తోత్రాలు చెల్లించుకుందాం. పరమందున మా తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, మన త్రియేక దేవుడు, అనాది కాలంలోనే నాయన నీ సిలువ రక్తం ద్వారా మా పాపాలన్నీ కూడా కడిగి పవిత్రపరిచి నీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆనాడు ఇశ్రాయేల్ని ఎన్నుకున్న దేవుడు జంతువుల రక్తం ద్వారా తాత్కాలికంగా వారి పాపాలు క్షమించబడేవి, కానీ ఒకే ఒక బలి ద్వారా నీ కుమారుని లోకానికి పంపి ఆయన మరణం ద్వారా మాకు నిత్య జీవనం ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు ప్రభ తగ్గించుకున్నావు, పురుగు వలె ఈ లోకానికి వచ్చి ప్రభ నలుగుబడి, ఎలాగైతే క్రిమ్సన్ అనే నైనా పురుగు ఎలా అయితే తన పిల్లల కొరకు తన శరీరాన్ని రక్తంగా తన శరీరాన్ని మరి నేను ఆహారంగా ఇచ్చిందో, అలాగే నీ దేహాన్ని మా కొరకు నైనా నిత్య జీవం కలగడానికి మీ దేహాన్ని మాకు ఆహారంగా ఇచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రొట్టె కొరకు అలాగే మన ద్రాక్షారసం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యోగ్యమైన రీతిలో దీన్ని సేవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీవే మహిమ పొందమని కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు వస్త్రములు ధరించుకున్న వారుగా కనబడుతురని రాయబడిన ప్రకారం ప్రభా ఇచ్చిన తెల్లటి మాకు వస్త్రాలను, రక్షణ వస్త్రాలను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వందనాలు ఆయన స్తోత్రాలు. ఇంకెవరైతే నిన్ను ఆరాధించట్లేదో, నమ్ముకోలేదో వారు కూడా నేను నమ్ముకునే ధన్యత కలిగజేయమని, వారి పాపాలన్నీ కూడా నైనా రండి మనం వివాదము తీర్చుకుందాము. మీ పాపములు మన ఎర్రని వలె, కెంపు వల్ల ఎర్రనివైనను హిమ వల్లే తెల్లగా అవుతాయి అన్నావు. అటువంటి ప్రభా మరి పాపాలన్నీ కూడా మీ సిలువ రక్తంలో మమ్మల్ని కడిగినందుకు వందనాలు. అలాగే మరి నేను అనేకులు ప్రభ రక్షించబడి ప్రభ నీ రాజ్యంలో చేరడానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని, మా కొరకు ప్రాణం పెట్టి సెలవులో చనిపి తిరిగి లేచి మా పక్షాన్ని జ్ఞాపన చేసి త్వరగా ఈ లోకానికి రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ఆరాధిస్తున్నాను తండ్రి.